ఈ మొహానిట సూర్యాపేట వస్తే అప్పుడు నీళ్ళు వదిలిపెట్టినట. అసలు దేనికి నీళ్ళు వదిలిపెట్టిన తెలవానికి నీళ్ళు వదిలిపెట్టింది పాలేరు పూర్తిగా అడుగంటిపోయి ఖమ్మంకి సూర్యాపేటకి మంచినీళ్ళు లేకుంటే నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టి పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచినీళ్ళు ఇస్తున్నాము. నీ మొహం చూసేవారు నీళ్ళు ఇవ్వలే, ఎక్కడ కూడా నువ్వు వస్తున్నావు నువ్వు నీళ్ళు ఇస్తలేము. మా ప్రణాళిక మా షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు ఇస్తున్నాము. రాష్ట్రంలో అన్ని రంగాలకి అన్ని సెక్టార్స్ కి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము. ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు లోటు లేదు. చాలా పెద్ద మనిషి ఇరిగేషన్ లో ముఖ్యుడు చెప్పిన విషయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయడానికి కేసీఆర్ కక్కుర్తి తప్పితే మరొకటి కాదు, కమిషన్ల కక్కుర్తి తప్పితే. ఈరోజు తెలంగాణలో కరువు రాకపోయేది, ఈరోజు రైతులు ఇబ్బంది పడేవాళ్ళు గారు. ఆనాడు మొదలుపెట్టిన పనులు తుమ్మడి హట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ చేసుంటే తాగునీకి ప్రాబ్లం లేదు, ఆ 16 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. సిడబ్ల్యూసి 80,000 కోట్లకు అనుమతి ఇచ్చింది. 80,000 కోట్లకి అనుమతిస్తే ఇప్పటికే 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఎవరు అబ్బసమ్మని నీ జాగీరా ఇది, నీ ఇంటి నుంచి ఖర్చు పెట్టావా? మమ్మల్ని ఈ తెలంగాణ ప్రజానీకానికి వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి 94,000 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఎవడబ్బసమ్మని నువ్వు ఆ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చేసి దీన్ని చేసినావు? నీ కమిషన్లు కొరకు కాకుంటే మనకు ఏ కారణం ఉంది? ఈరోజు ఈ కరువు వచ్చేదా? ఈరోజు రైతుల పంటలు ఎండిపోయా? పూర్తిగా నువ్వే కారణం అని చెప్పి మనం చేస్తాం. చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గురించి అన్నాయి. ఇది డిజైన్ లో లోపం, ఇది కన్స్ట్రక్షన్ లో లోపం, ఇది O&M లో లోపం. ఎవరైనా అప్పుడు చీఫ్ డిజైనర్ ఆయన్ని, చీఫ్ ప్లానర్ ఆయన్ని, చీఫ్ కన్స్ట్రక్టర్ ఆయన్ని, చీఫ్ ఇంజనీర్ ఆయన్ని ఇంకెవరైనా మాట్లాడించినా? ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొంద పెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. అసలు బ్యారేజీలకి డ్యామ్లకి ఆయనకు తేడా తెలియదు, అసలు ఎంత స్టోరేజ్ పెట్టాలో తెలియదు, అసలు ఏమీ తెలియకుండా అసలు ఒళ్ళు నిండా తెలివి తక్కువ పొగరు ఎక్కువ. ఆయన మాటలు తీరు చూస్తుంటే ఎవడు ఊకోడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. అసలు నువ్వు మాట్లాడే నిజాలు తెలంగాణ ప్రజలు నమ్మరు. ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో నువ్వు ఎవరినో తొక్కుకుంటూ పోతా అన్నావు, నిన్నే తొక్కి నిన్ను నీ పార్టీని తొక్కి కథం పెట్టిస్తారు తెలంగాణ ప్రజలు, రైతులు. అసలు చాలా సైలెంట్ గా ఎవరు చెప్పకుండా అక్టోబర్ 21కి అయింది కదా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, నీళ్ళను వదిలిపెట్టినరు. వాళ్ళేమో నిలబెట్టినరు. కేసీఆర్ నోరు మెదపలేదు, ఒక దొంగలా సప్పుడే కూర్చున్నాడు. ఆయన 45 రోజులు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులట, 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కట్టి మొత్తం ప్రాజెక్టు కొలాప్స్ అయిపోతే సిగ్గు లేకుండా ఇంకా ఏదో చిన్న చిన్న తప్పులు జరిగినాయి అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులు కాదు కేసీఆర్, 1,000 కోట్ల 1,00,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. జరిగిన నష్టం పూడ్చడానికి మేం ప్రయత్నం చేస్తున్నాము. కేవలం అప్పులు పూడ్చడానికి రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం 17,000 కోట్లు కట్టాలి. మీరే మీ హయాంలోనే పోయిన ఖరీఫ్ లోనే నీళ్లు తక్కువన్నాయి, మనం మంచినీళ్ళ కోసం కాపాడుకోవాలి, ఖరీఫ్ లో కొద్ది వచ్చు, రబీకి ఇవ్వలేమని చెప్పిండ్రు. ఇప్పుడు అన్ని దొంగ మాటలు. వారు మాట్లాడిన తీరు నేను ఖండిస్తున్నా. ఇవి పచ్చి అబద్ధాలు, అసత్యాలు. ఒక జోకర్, ఒక బ్రోకర్లా మాట్లాడిండు. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం, కేసీఆర్ దొంగ మాటలు నమ్మకండి. వాళ్ళు చేసిన చేష్టల వల్లనే ఈరోజు తెలంగాణలో మరి కొంత వ్యవసాయానికి నష్టం జరుగుతుందంటే, కొంత పంట నష్టం జరుగుతుందంటే అది కేసీఆర్ వల్లనే. గోదావరి మీద ప్రాణహిత చేవెళ్ల నుంచి ప్రాజెక్టు మార్చి
పైసల కక్కుర్తి కోసం కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టు కూలిపోయి ఈరోజు ఈ ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడ్డది. కృష్ణానదీ జలాలపై జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై మరి కృష్ణానదీ జలాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉండగానే ఎక్కువ జలాలు తరలిపోయినాయి అక్రమంగా. నష్టపోయిన ప్రతి రైతుతో మా సానుభూతి, మా సహాయం ఉంటుంది. ఎక్కడా పవర్ కట్ ఉండదు, ఎక్కడా మంచినీళ్ళ ప్రాబ్లం ఉండదు అని స్పష్టమైన హామీ ఇస్తున్నాం.